హాయ్ హలో వెల్కమ్. ఇక బాహుబలి 2 సినిమా విషయానికి వస్తే, రాజు అనే వ్యక్తి ప్రజల కష్టసుఖాలు, సమస్యలు, బాధలు మరియు అవసరాలు సింహాసనం ఎక్కే ముందు తెలుసుకుంటే బాగా రాజ్యాన్ని పాలించగలరు. ప్రజలలో కలిసిపోయినప్పుడు మాత్రమే వారు ఎట్లా బతుకుతున్నారో తెలుస్తుంది, లేదంటే తెలియదు. ప్రజలకు అనుగుణంగా చట్టాలు చేయలేరు. అన్ని వర్గాల వారిలో నేను కూడా మీలో ఒక్కడిని అనే భావన కలిగించాలి. అది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అవసరం. బాహుబలి సినిమాలోనే కాదు, పూర్వం కూడా రాజులు విద్యాభ్యాసం అయిన వెంటనే రాజ్య పర్యటనకు పంపేవారు. ఆ తర్వాత మాత్రమే రాజుగా చేసేవారు. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా చాలామంది ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమ పిల్లలను నీ డబ్బు నీవే సంపాదించి ఆ డబ్బుతోనే కొన్ని నెలలు బతకాలనే నియమంపై పంపిస్తున్నారు. అప్పుడు మాత్రమే ఆ కష్టపడే వారి యొక్క విలువ, కష్టపడే వారిపై గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారి శ్రమను దోచుకోరు. సామాన్యుడి డబ్బు విలువ ఏంటో అర్థమవుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఒక విషయాన్ని ఎవరికి వారు ఊహించుకుని తమకు నచ్చినట్టు మలుచుకుంటారు. ఇక్కడ కూడా కోడలు అనే పదాన్ని బాహుబలికి భార్యగా దేవసేనను శివగామి నిర్ణయించారు అని కట్టప్ప ఊహించుకుంటారు. చాలా విషయాల్లో మనం కూడా ఒక విషయాన్ని మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక నిర్ణయానికి వచ్చేస్తాము. అలా ఒక్కోసారి చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. చిన్న పొరపాటు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా కొందరి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదంటే ఎప్పటికప్పుడు సమస్యలను క్లారిఫై చేసుకోవాల్సి ఉంది. ఎవరి వైపు పొరపాటు జరిగినా నా వల్ల పొరపాటు జరిగిందని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. పొరపాటు జరిగిందని చెప్పడంతో కొంపలేమీ మునిగిపోవు. పొరపాటు జరిగిందని చెప్పినప్పుడు మనపై మిగతా వారికి గౌరవం పెరుగుతుంది. పొరపాటు చేశానని లేదా తప్పు చేశానని చెప్పడానికి ధైర్యం కావాలి. మళ్లీ అలాంటి పొరపాట్లు తప్పు చేయనని, చేయబోనని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ధైర్యం వస్తుంది. ఇక కుమార వర్మ విషయానికొస్తే, పిరికివాడిని ధైర్యవంతుడిగా చేసేవాడే నిజమైన నాయకుడు. ప్రోత్సహించినప్పుడు, ప్రేరేపించినప్పుడు, సాధించాలనే స్పిరిట్ను కలిగించినప్పుడు ఎంత పిరికివాడైనా ధైర్యంగా అడుగు ముందుకేసి విజయం వైపు పయనిస్తాడు. ఇప్పుడు సమాజాన్ని చూస్తే, నీవు జాబు కొట్టలేవు, నీవు సీటు కొట్టలేవు, నీతో ఏమైతాది అని డిస్కరేజ్ చేసేవాళ్లు ఎక్కువ. అలా కాకుండా నీకన్నా శక్తి సామర్థ్యాల్లో తక్కువ ఉన్నవాళ్లే బాగా జాబులు కొట్టారు, సీట్లు సాధించారు, ఉన్నత స్థాయికి ఎదగారు అని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్లు ఖచ్చితంగా ముందుకెళ్తారు. సినిమాలో దేవసేన క్యారెక్టర్లోని ఆత్మాభిమానం చూస్తే ముచ్చటేస్తది. తాను ఉన్నత స్థానంలో ఉండాననే అహంకారంతో ఇతరుల ఆత్మాభిమానాన్ని కించపరచకూడదు. ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోకుండా వారిపై మన ఉద్దేశాలను రుద్దకూడదు. ఈ విషయంలో సమాజం చాలా మెరుగుపడిందనుకోవచ్చు. ఇంతకు మునుపు పెళ్లి చేయాలంటే పెళ్లి కూతురు యొక్క అభిప్రాయంతో సంబంధం లేకుండా పెళ్లి చేసేవాళ్లు. కాని ఇప్పుడు పెళ్లి కూతురు అభిప్రాయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇక్కడ ఒక డైలాగ్ గుర్తు వస్తాది. అహంకారం ఆత్మాభిమానంపై దాడి చేస్తే తిరిగి ఆత్మాభిమానం అహంకారంపై ఎదురుదాడి చేసి నాశనం చేస్తుంది. ఈ విషయంపై భీమ్లా నాయక్ సినిమా తీశారు. ఇక ఇంటర్వెల్ కన్నా ముందు దేవసేనను మహిష్మతి రాజ్యానికి తీసుకువచ్చినప్పుడు జరిగే సీన్ వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక సంఘర్షణ చూడొచ్చు. ఏంటంటే, ఇచ్చిన మాట కోసం తల్లినైనా ఎదిరించవచ్చా? ఎదిరించవచ్చు అనే పదం వాడకుండా అభిప్రాయం తప్పు అని చెప్పవచ్చు. ఇది ఎదిరించడం అని చెప్పలేము. పెద్దవారితో గౌరవం లేకుండా ప్రవర్తించడం వేరు, మన అభిప్రాయాలు చెప్పడం వేరు. నిజ జీవితంలో కూడా తమ అభిప్రాయాలను ఎంత పెద్ద వారితోనైనా ఖచ్చితంగా చెప్పాల్సిందే, చెప్పాలి కూడా. అప్పుడే మనకున్న జ్ఞానంపై మనకు పట్టునట్లు లెక్క. అలాగే మాట కోసం, ధర్మం కోసం పదవి కూడా లెక్క చేయకూడదనే విషయం బాగా చూపించారు. ఇప్పుడు సమాజంలో పదవి కోసం, హోదా కోసం, పోస్టింగ్ల కోసం కొంతమంది ఎన్ని తప్పులు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బాహుబలి పార్ట్ 2 ఇంటర్వెల్ చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. నీకు ఎటువంటి పదవినిచ్చినా నీ దగ్గర నాయకత్వ లక్షణాలు, మంచితనం, సహాయపడే గుణం, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే వ్యక్తిత్వం, ప్రజాభిమానం ఉంటే
నిన్ను రాజులాగా, నాయకుడు లాగే చూస్తారు. ఈ ఇంటర్వెల్ సీన్లో ఇంకోటి తెలుసుకోవాల్సిందేమంటే నీ పని నువ్వు చేసుకుంటా పో. పదవి, గుర్తింపు లేదా ఫలితాలు ఏవైనా తనంతట అవే వస్తాయి, నిదానంగా అయినా కాని. తర్వాత సినిమాలో మన ఇంకో సంఘర్షణ చూస్తాం. న్యాయానికి ధర్మానికి మధ్యన సంఘర్షణ చాలాసార్లు ఏర్పడుతుంది. సినిమాలో బాహుబలి ధర్మం వైపు నడిచారు, కాని నిజ జీవితంలో పరిస్థితులు దృష్ట్యా న్యాయం వైపు చాలాసార్లు న్యాయం వైపు నడవాల్సి వస్తుంది. ఇక తర్వాత విషయానికొస్తే, సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించకుండా, ఆ సమస్యను ఎట్లా ఎదుర్కోగలము, ఆ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దారి కనపడుతుంది. అంటే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఎలా చేయగలమనే విషయాన్ని సినిమాలో చూపించారు. సినిమాలో అది యుద్ధంలో అయినా, నీటి సమస్య అయినా, నిజ జీవితంలో మన సమస్యలైనా స్మార్ట్ వర్క్ అనేది ఇంపార్టెంట్. ఇక ఈ బాహుబలి సినిమాలో మనం నేర్చుకోవాల్సిన హైలైట్ విషయమేంటో వీడియో చివర్లో చెప్తాను. ఇక మనం మన కళ్లతో చూసేది, మనం చెవులతో వినేది ఎప్పుడు నిజం కాకపోవచ్చు అనే విషయాన్ని కుమారవర్మను ఇలా మిస్లీడ్ చేసే సన్నివేశంలో చూపించారు. నిజ జీవితంలో కూడా మనల్ని చాలామంది మిస్లీడ్ చేస్తూ తమ స్వలాభం కోసం మనల్ని వాడుకుంటూ ఉంటారు. మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. మనం జాగ్రత్త పడాల్సిందే, లేకపోతే అంతే సంగతులు. తర్వాత విషయానికొస్తే, ఒక వ్యక్తిపై మనం ఏర్పరచుకున్న బలమైన అభిప్రాయం ఉంటే, ఆ వ్యక్తి గురించి ఎవరైనా చెప్పినా మన అభిప్రాయము మారదు. బాహుబలికి తన తల్లిపై గల మంచి అభిప్రాయంలాగా, బాహుబలి తన తల్లి పొరపాట్లు చేస్తుందని అనుకున్నాడు, కాని చెడ్డవారు అని ఎప్పుడూ అనుకోలేదు. మన దగ్గర కూడా మనకు తెలిసిన వ్యక్తి గురించి లేనిపోని వాటిని చెప్పినప్పుడు మనం కూడా వాటిని నమ్మము, వీరేదో అబద్ధాలు చెబుతున్నారు అని అనుకుంటాము. శివగామి పాత్ర మనకు ఇంకా ఏం నేర్పిస్తుంది అంటే, ఒక మనిషిపై కోపం ఉండొచ్చు, కాని ఆ మనిషి తప్పుడు వ్యక్తిగా భావించకూడదు. ఒక మనిషిపై ద్వేషము, కోపం ఉన్నప్పుడు ఆ మనిషి గురించి మనం నెగటివ్గా ఆలోచిస్తాం. మన మైండ్కు తెరలుగా కోపం, ద్వేషము మరియు నెగటివ్ ఆలోచనలు అడ్డుపడతాయి. అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మనం విచక్షణ కోల్పోతాం. ఇలాంటి సమయంలోనే కాస్త బుర్రపెట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని తెలుసుకోవచ్చు. ఇంకా మనం తప్పు చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి క్షమాపణ చెప్పినప్పుడు మన విలువ తగ్గిపోదు. మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ చిన్నవారికైనా పెద్దవారికైనా చెప్పాడమనే విషయం తెలుసుకోవచ్చు. పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండాల్సిందే, అదే ధర్మం. మనం కూడా తప్పులు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు దేవుడు మనకు కొన్నిసార్లు ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే మన తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఫైట్కొస్తే, మనం మన జీవితంలో నాకు అవి లేవు, నాకు ఇవి లేవు, అందువల్ల నేను జీవితంలో ముందుకు పోవడం లేదు, అవి ఇవి అన్నీ ఉంటే నేను ఇంకా ముందుకెళ్లేవాడిని అని సాకులు చెబుతూ ఉంటాం. మనం మన దగ్గర ఉన్న వాటిని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం అనే విషయాన్ని ఆలోచించము. మన దగ్గర ఏముంది, వాటితో మనం ఏమి చేయగలం అనే విషయాన్ని మనం వివేకంతో ఆలోచిస్తే ఇంకా అద్భుతాలు చేయగలం. నాయకుడు అనేవాడు తమ వద్ద ఉన్న వనరులను, వ్యక్తులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడు. దేవసేన గురించి చెప్పుకోవాలంటే, మన జీవితంలో నిరాశపడ్డప్పుడు గుర్తుంచుకోవాలి, భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది అని ఒక ఆశతో ఎదురు చూడాలి. ఆ ఆశే మనల్ని నడిపిస్తుంది. ఆ ఆశ మనల్ని మంచి జీవితాన్ని గడిపేటట్లు చేస్తుంది. తన కొడుకు తనని విడిపించుకుని వెళ్తాడు అనే ఒక బలమైన ఆశ దేవసేనను 25 సంవత్సరములు కూడా దుర్భరమైన జైలు జీవితం కూడా నిరాశపడకుండా గడిపేటట్టు చేస్తుంది. కొన్ని పుస్తకాలు చదివితే, నువ్వు బలంగా దేనినైనా కావాలని కోరుకో, అది జరిగి తీరుతుంది అనే విషయం ఉంటుంది. అది ఈ సినిమా ద్వారా కూడా చూపిస్తారు. ఇక బల్లాల దేవుని ఆత్మస్తుతి, సెల్ఫ్ డబ్బా, నేను అనే అహంకారం, లెక్కలేనితనం, అధికార దాహం మరియు మదం తలకెక్కినప్పుడు పాతాళానికి పడిపోవాల్సిందే అని, విగ్రహం యొక్క తల నీటి అధఃపాతాళానికి చేరుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సినిమా మొత్తానికి మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏమంటే, రాజమాత శివగామి మంచి పాలనాధక్షరాలు, మంచి మనిషి, మంచి నిర్ణయాలు తీసుకోగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. కాని రాజ్యపాలనలో చాలా తప్పులు చేస్తుంది. ఎందుకంటారు ఫ్రెండ్స్? ఎందుకంటే తన చుట్టూ తనను మిస్లీడ్ చేసే వాళ్లు భల్లాల దేవుడు,
బిజ్జల దేవుడి రూపంలో ఉండడం, వాళ్ళు పనికిమాలిన మరియు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల అవి నిజమేనని నమ్మి పాలనలో తప్పులు చేస్తుంది. తనను మిస్లీడ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఆమె వెరిఫై చేసుకోలేకపోవడం వల్ల తప్పులు జరుగుతాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, చెడ్డవాళ్లు, ఎప్పుడూ నెగటివ్ చెప్పేవాళ్లు, మనల్ని పక్కదోవ పట్టించేవాళ్లు, ఇప్పుడు పుకార్లు చెప్పేవాళ్లు, పనికిమాలిన విషయాలు చెప్పేవాళ్లు, చెడు విషయాల గురించి ఎక్కువగా చెప్పేవాళ్లు ఉంటే మన జీవితం కూడా సంకనాకి నెట్టే. మన చుట్టూ ఉన్నవాళ్లు 10 సార్లు తప్పుడు విషయాలు చెప్పినప్పుడు 9 సార్లు తప్పుడు విషయమని నమ్మకపోయినా ఒక్కసారి అయినా నమ్మే అవకాశం ఉంది. ఇక్కడ ఒక డైలాగ్ చెప్పాలనుకున్నా, ఏంటంటే, నిజం ఇంట్లో నుంచి బయటికి వచ్చి చెప్పులేసుకునే లోపు అబద్ధం లేదా పుకారు ఊరంతా తిరిగి వస్తుంది. పుకారులను ఎక్కువగా వినద్దు ఫ్రెండ్స్. మన చుట్టూ మనల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాళ్లు, మంచి విషయాలు చెప్పేవాళ్లు, మన ఉన్నతి కోరేవాళ్లు ఉంటే మన జీవితం హాయిగా సంతోషంగా ఉంటుంది మరియు మనం ఎదగగలుగుతాము. సలహాదారులు చెడ్డవాళ్లు ఉంటే మనిషి జీవితమైన, రాజ్యమైన నాశనం అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. థాంక్యూ రాజమౌళి గారు. థాంక్యూ.